మోడీ ఇచ్చిన వజ్రం చాలా వాల్యూ, అది నేనే కొనాలనుకున్నాను అంటూ ఎవరైతే బైడెన్ భార్య తాజాగా ఇచ్చినటువంటి స్టేట్మెంటు సంచలనం సృష్టిస్తోంది. వాస్తవానికి మోడీ ఇచ్చింది 7.5 క్యారెట్ల సింథటిక్ వజ్రము, అది చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకొచ్చారు జిల్ బైడెన్. మోడీ బహుమతిగా ఇచ్చిన ఈ వజ్రాన్ని నా దగ్గర ఉంచుకోవాలనుకున్నాను. సాధారణంగా ఇట్లాంటి వేలం వేస్తారు లేదా డబ్బులు అడుగుతారు, అట్లాగే అమెరికా అధికారులు దానికి విలువ కట్టమంటే చాలా భారీ విలువ కట్టారు, అంత కొనే పరిస్థితుల్లో నేను లేను, అందుకని ఫెడరల్ ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశానంటూ వ్యూ ఫ్రమ్ ద ఈస్ట్ వింగ్ ఏ మెమోయిర్ అనే ఆత్మకథలో రాసుకొచ్చారు. ఈ పుస్తకంలో వైట్ హౌస్లోని తెర వెనక జీవితం గురించి, అధ్యక్షుడి కుటుంబం అందుకునే బహుమతులకున్న నిబంధనల గురించి జిల్ బైడెన్ చెప్పుకొచ్చారు. 2023 జూన్లో అమెరికా అధ్యక్ష భవనం ఇచ్చిన అధికారిక విందులో అతిథిగా పాల్గొన్నటువంటి మోడీ ఆ టైంలో ఆయన బహుకరించిన వజ్రం తనను ఎంతో ఆకర్షించిందని, చాలా అద్భుతంగా ఉందని జిల్ బైడెన్ చెప్పుకొచ్చారు. అయితే బైడెన్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత అమెరికా నియమాల ప్రకారం ఆ బహుమతిని తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయాల్సి ఉంది. దానికి అప్పట్లో ఉన్న మార్కెట్ విలువను చెల్లించి కొనుగోలు చేయడానికి అధికారులు అనుమతిస్తారు. దీంతో ఆ డైమండ్ని కొనుగోలు చేయాలని నేను అనుకున్నాను, కానీ విదేశాంగ శాఖ వజ్రం విలువని $20,000 అంచనా వేయడంతో దాన్ని కొనుగోలు చేయలేదు. అందుకు బదులుగా వజ్రాన్ని అరువుగా తీసుకుని అధికారిక కార్యక్రమాల్లో ధరించడానికి అధికారులు నాకు అనుమతి ఇచ్చారు అని చెప్పుకొచ్చారు. దీంతో ఆ డైమండ్ ఉంగరానికి పొదిగించి ధరించినట్టు చెప్పారు. ఫ్రాన్స్ ప్రథమ మహిళ బ్రిగెట్టే మ్యాక్రాన్ తనకిచ్చిన బ్రాస్లెట్ని అమెరికా ప్రభుత్వం నుంచి కొన్నానని చెప్పారు. 2023లో జిల్ బైడెన్కి ప్రపంచ దేశ అధినేతలు ఇచ్చిన బహుమతుల్లో అతి ఖరీదైంది మోడీ బహుకరించిన వజ్రమే అన్నది అప్పట్లోనే అమెరికా విదేశాంగ శాఖ కూడా చెప్పుకొచ్చింది.